పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ నేత, అలాగే మాజీ నర్సంపేట ఎమ్మెల్యే. ఆయన నిన్న ఉదయం హనుమకొండలోని అడ్వకేట్స్ కాలనీలో తన నివాసంలో ఉండగా ఉదయం గుండెపోటుకు గురయ్యారు. తర్వాత ఆయన్ని స్థానిక ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే ఇదే సమయంలో ఈ వార్త తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్ అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే హరీష్ రావు వెంటనే అక్కడికి వచ్చారు, ఆసుపత్రికి వచ్చారు. ఆయన కండిషన్ ఎలా ఉంది అన్న దాని మీద ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆయనకి సరైన వైద్య చికిత్స అందేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారో అక్కడ ఆయనకి సిపిఆర్ చేసి మొత్తానికి 1 గంట సేపు శ్రమించి ఆయన కొంచెం నార్మలైజ్ అయ్యేలాగా వైద్యులు కృషి చేశారు. చేసిన తర్వాత ఆయన ఇంకా వెంటిలేటర్ మీదే ఉంచాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సో ఆ క్రమంలో ఆయన యశోద ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అండగా ఉండి, అంటే కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కూడా వేరే వాహనంలో ఆయన అక్కడికి తీసుకెళ్లే వరకు కూడా ఉండి జాగ్రత్తగా చూసుకున్నారు. ఇదే సమయంలో ఆయన ఆరోగ్యం కుదుట పడాలని, ఆయన ఆరోగ్యం మళ్ళీ తిరిగి మామూలు మనిషిగా రావాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు పూజలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో కేసీఆర్ కూడా ఆయన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆయనకి ఏదైతే వైద్య పర్యవేక్షణ ఉంటుందో ఆ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని, ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వనని కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూచనలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి కూడా వచ్చారు. మొత్తం మీద అయితే ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల్లో ముఖ్య నేత. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి నర్సంపేట ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, గెలిచారు. తర్వాత 2023 తాజా ఎలక్షన్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు.